నమస్తే. రవీంద్ర భారతిలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం సంబంధించి రోజు రోజుకి రాధాంతం పెద్దది అయిపోతుంది. ముఖ్యంగా అక్కడ విగ్రహం పెట్టద్దు, అతను ఆంధ్రాకి సంబంధించిన ప్రాంతీయవాది, తెలంగాణకు సంబంధించిన వాళ్ళ విగ్రహాలు పెట్టాలి కానీ ఒక ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళ విగ్రహం ఎట్లా పెడతారని చెప్పేసి తెలంగాణ ఉద్యమకారులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ ఆ విగ్రహాన్ని ఖచ్చితంగా తీసేయకుంటే మేము ఏం చేయాలో అది చేస్తామని పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నారు. సో మాట్లాడదాం, మనతో పాటు తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు. ఒక నమస్తే. ఆల్రెడీ విగ్రహావిష్కరణ కూడా 15వ తారీఖు చేయబోతున్నారు. ఈ సమయంలో మీరేం చేయబోతున్నారు? అసలు మేము దాన్ని తొలగించడానికి నిర్ణయించుకున్నాం. ఉద్యమకారుల తరఫున పెట్టనీయము, ఒకళ్ళు వాళ్ళు పెట్టినా మేము ఉంచలేము దాన్ని. ఉద్యమకారులు అంతా ఏకమే తొలగిస్తాం. మా ప్రాణాలు పోయినా సరే దాని గురించి మేము పోరాడుతున్నాం, పెట్టకూడదని. ఎందుకంటే మన తెలంగాణలో కూడా ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు మన ఆయన బెల్లి లలిత పెట్టినరా, ఎక్కడైనా పెట్టిరా విగ్రహం? గద్దర్ అనేది పెట్టిరా ఎక్కడైనా? ఎవరిది పెట్టలే కదా. మన తెలంగాణలోది ఆంధ్రాలో పెట్టినప్పుడు ఆంధ్రాలోది ఇక్కడ పెట్టండి. ఉన్నాయా తెలంగాణ వాళ్ళకి సంబంధించిన విగ్రహాలు ఆంధ్రాలో ఎక్కడైనా ప్రతిష్ఠింప చేసిర్రా? ఎక్కడ లేవు, వాళ్ళు పెట్టరు. మన దగ్గరనే రాజకీయాలంతా దొంగ రాజకీయాలు మనవి. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉద్యమకారులు గానీ ఎవరికి ఏం చేయలేదు ఆయన. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, ఆయన ఏం చేయలేదు. కానీ వాళ్ళు ఆంధ్ర వాళ్ళకు కూడా తొత్తులు అవుతుండ్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఆంధ్ర వాళ్ళకి తొత్తే పట్టుకొని ఆంధ్ర విగ్రహం తెచ్చి ఇక్కడ పెడతా అంటుండ్రు. కేవలం ఇవాళ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహమే కాదు, ఇటు రోషయ్య గారి విగ్రహానికి అనౌన్స్ చేశారు, ఇటు ఎన్టీఆర్ గారి విగ్రహానికి కూడా అనౌన్స్ చేశారు కదా. అప్పుడు తెలంగాణ ఆంధ్ర ఉన్నప్పుడు చేశారు కదా ఎన్టీఆర్ ది. అప్పుడు తెలంగాణ ఆంధ్ర ఉన్న జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో అమీర్పేటలో ఎన్టీఆర్ గారి విగ్రహం ప్రతిష్ఠ. ఇక అందరం ఏకమై ముందు మన ఆంధ్రాలో విగ్రహం తొలగించడానికి నిర్ణయించుకున్నాం. అందరం ఉద్యమకారులు ఎంత ఏకమైపోతాం, తొలగిస్తాం. ఇక అంటే ఇక్కడ బాలసుబ్రహ్మణ్య వారు మొత్తం జాతీయంలో మొత్తం తెలంగాణ దేశవ్యాప్తంగా మంచి సింగర్ అని చెప్పేసి అంటున్నారు కదా. ఆయన మంచి సింగరే కాదని అంటలేము, కానీ మన తెలంగాణ గీతం లెక్కలు తొలగించడం పాడతా అన్నాడు కదా. అది అందరూ తెలిసిన విషయమే కదా. అటువంటి ఆయన విగ్రహం మనం ఎట్లా పెట్టుకుంటాం? మన తెలంగాణదే తీసేయమని చెప్పిండు గీతం లెక్కల్లి, ఒక లైన్ తీసేయమన్నాడు. తీసేయమని ఆయన అది ఎట్లా పెట్టుకుంటాం మనం? ఎట్లా పెట్టుకుంటాం? మన వాళ్ళు లేరా? మన తెలంగాణ లేరా? ఎంతమంది ఉన్నారు కళాకారులు? మన కళాకారులు పెట్టండి. చెప్పండి అక్క, ఏం చెప్తారు? మేము ఒప్పుకోమండి, బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టడానికి మేము ఒప్పుకోము. ఎందుకంటే మా తెలంగాణలో ఉద్యమాలు చేసి పోరాడి ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఉన్నారు. గద్దరాన్ని ఉన్నాడు. మా బెల్లి లలితక్కకు, మేము బెల్లి లలితకు తను వర్క్ ఇచ్చినాం కాబట్టి బెల్లి లలితక్క అంటే మాకు చాలా ఇష్టం. మాకని కాదు, ప్రపంచం అంతా దేశవ్యాప్తంగా ఒక రికార్డు. బెల్లి లలితక్క అంటే దేశవ్యాప్తంగా ఒక రికార్డు. అంత దేశం కోసం పోరాడి ఒక 17 ముక్కలు చేసి చంపేసిండ్రు. చిన్న వయసులో దేశం కోసం పోరాడింది. అంత త్యాగం చేసిన ఆమె విగ్రహం పెట్టడానికి ఒప్పుకోవట్లేదే. ఇవాళ బాలసుబ్రహ్మణ్యం పెడితే మేము ఎట్లా ఒప్పుకుంటాం? మేము ఉద్యమాలు చేసిన ఉడుకు రక్తం ఇట్లా మసులుతుంది, మాకు చల మసులుతుంది రక్తం. ప్రభుత్వం ఇయ్యద్దు కదా. మా ఉద్యమాలు చేసిన వాళ్ళు ఎవరని వాళ్ళు ఆలోచించుకోవాలి కదా. ఉద్యమాలను వాళ్ళు ఆలోచించుకొని పిలుచుకోవాలి కదా. ఉద్యమకారులు ఎవరున్నారు, ఏంది, ఎవరు ప్రాణాలు అర్పించారు, ఎవరేం చేసినా తెలుసుకోవాలి కదా. ఏం తెలుసుకోకుండా బాలసుబ్రహ్మణ్యం పెట్టమంటే మేము ఎట్లా ఒప్పుకుంటాం? ఎక్కడ పెట్టొద్దు, మా దగ్గర తెలంగాణలో ఎక్కడ పెట్టొద్దు. ఆంధ్రాలో ఎక్కడైనా పెట్టుకొని మాకు సంబంధం. తెలంగాణలో పెడితే మాత్రం మేము తీసి పడేస్తాం. మా తెలంగాణ ఎందుకు అంటే ఆయన అంటే మాకు పగ కాదు, మాకు ఇష్టం. బాలసుబ్రహ్మణ్యం పాటలు రోజు వింటాం మేము. ఎందుకు తీసేయమంటున్నాం అంటే మా తెలంగాణ ఉద్యమకారుల కోసం ఒక్క పాట వాడమంటే ఒక లైన్ తీసేస్తే వాడుతా అన్నాడు ఆయన. మేము పోరాడి ప్రాణాలు పోతే మా పాట ఒక వాడడానికి ఒప్పుకోలేదు. అలాంటి ఆయన మేము పెడితే మేము ఎట్లా ఒప్పుకుంటాం? మేము ఒప్పుకోం. అట్లా అంటే ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కూడా మీ మీద తీవ్రంగా వ్యతిరేకత చేస్తున్నారు. అరే మనం తెలుగు వాళ్ళం, ఆంధ్ర అంటే ఎస్పీబీ గారి విగ్రహం పెడితే ఎందుకంత వాళ్ళకి బాధ అని చెప్పేసి అంటున్నారు. ఆంధ్రలో మా తెలంగాణ ఉద్యమకారులది ఒక్కటి కూడా ఎవరిది మా విగ్రహాలు లేవు. ఆంధ్రలో ఏ ఆంధ్రలో మా తెలంగాణ విగ్రహాలు పెట్టుకున్నారు? ఇవాళ తెలంగాణలో ఆంధ్రలో విగ్రహాలు తెచ్చి పెట్టడం ఏంది? బాలసుబ్రహ్మణ్యం ఆంధ్ర కాదా, తెలంగాణ కాదు కదా. మరి అక్కడ వాళ్ళని తెచ్చి ఇక్కడ పెట్టుడు ఎందుకు? మా దగ్గర పెట్టేటోళ్ళు 100 మంది ఉన్నారు, ప్రాణాలు అర్పించిన వాళ్ళే పెట్టండి. మరి 15వ తారీఖు ఆవిష్కరణ ఉంది కదా. ఏ ఆవిష్కరణ ఉన్నా అంతవరకు వాళ్ళు అట్లా చేసుకొని పోతే ఇట్లా తొలగించడమే. మేము అక్కడికి వచ్చినామని అంటే మొత్తం దాన్ని ఇంత కూడా లేకుండా తీసి పడేస్తాం అంతే. ఎవరు ప్రాణాలు పోయినా పర్వాలేదు, కులగొట్టేస్తాం. మా ప్రాణాలు అర్పించైనా ఇప్పటికి మా బిడ్డల ప్రాణాలు ఎంత మంది పోయినాయి. వాళ్ళే కాకుండా మా ప్రాణాలు కూడా త్యాగం చేస్తాం. మా బిడ్డలు పోయినాక మా ప్రాణాల పెద్ద లెక్కన ఆ విగ్రహం పెడితే మా ప్రాణాలకైనా కానీ మేము సిద్ధం. ప్రాణాలు పోయినా సిద్ధమే. విగ్రహం గురించి ఎందుకు చేస్తున్నాం అంటే మా తెలంగాణ పాట వాడలేదని చెప్తున్నా కదా. అదొక్కటే మాకు. ఆయన అంటే కోపం లేదు, శత్రువు కాదు మాకు. రోజు పొద్దునైన పాటలు వింటాం మేము.